చూస్తేనే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఆయన్ని చూపి ఎవరి మీద పడితే వారు కథ అయిపోనట్టే. కానీ శని పోవాలంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలని అంటారు. కానీ అసలు శనికి, హనుమాన్‌కి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే మనం రావణ లంకకు వెళ్ళాల్సిందే. రావణుడు గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. నవగ్రహాలను శాసించగలడు. రావణుడి భార్య మండోదరి గర్భవతి అయింది. తన బిడ్డకు జన్మనిచ్చే సమయంలో గ్రహాలు అన్నీ శుభస్థానంలో ఉండాలి. తన బిడ్డ అమరుడు కావాలని గ్రహాలను భయపెట్టి తను చెప్పిన స్థానంలో నిలబెడతాడు. అందుకు రావణునికి మాటకు భయపడి చెప్పిన మాటను వింటారు అందరూను. సరిగ్గా బిడ్డ పుట్టే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుస్తాడు. దానివల్ల రావణునికి బిడ్డకు సంపూర్ణ ఆయుష్ దక్కదని, చెప్పిన మాటలు వినలేదని శనిదేవుడిని కాళ్ళు విరగ్గొట్టి ఖైదీగా బందీ చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవిని రక్షించుటకై హనుమాన్ లంకకు వెళ్తాడు. అక్కడ తన తోకతో లంకను తగలబెడుతుండగా శనిదేవుడు కనిపిస్తాడు. అప్పుడు హనుమాన్‌కి శనిదేవుడు మొత్తం జరిగిందంతా చెప్తాడు. ఆయనను కాపాడుతాడు. తనను కాపాడిన హనుమాన్‌కి భక్తులను తన దృష్టితో ఇబ్బంది పెట్టనని హనుమాన్‌కి మాట ఇస్తాడు.